కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారండి. శుభ ఆయుర్వేద సుబ్బలక్ష్మి గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? మన ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మేడం ఈరోజు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు మన ప్రేక్షకులకి? చాలా మంచిది ఉన్నదండి. చాలా మంచి రెమెడీ. ఆ రెమెడీ ఏంటంటే, ఎప్పటికీ కూడా అది ప్రాబ్లమ్ రాకుండా తగ్గించుకోవడానికి. ఓకే మ్యామ్. అది. అంటే పర్మనెంట్‌గా అనుకోవచ్చు. ఎందుకంటే పాటించారనుకోండి, అది ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే మాత్రం చాలా బాగా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఓకే మ్యామ్. సో, దానికన్నా ముందు మనకి అసలు ఎందుకు అలా వస్తుంది? ఏ కారణాల వల్ల అంటే, మనము ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏది మాట్లాడుకున్నా ఫుడ్. ఓకే. వాటర్, రకరకాల ఫుడ్లు, వ్యాయామం లేకపోవడం ఇవే వస్తున్నాయి. ఏంటి మేడం మీరు ప్రతిదానికి ఇవే చెప్తున్నారు? ఎందుకంటే పిల్లలకి కానీ, పెద్దలకి కానీ మనకి నచ్చిన విషయాలు మనకి కరెక్ట్. అది కాదు అని తెలిసిన వాళ్ళు చెప్తే మనం వాళ్ళ మాట వినం. సో, అలాంటి మనస్వభావాలతోటి మనం పెరుగుతున్నాం. ఎందుకంటే అందంగా కనబడేది ఆనందాన్ని కొంతవరకే ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇవ్వదు. సో, కాబట్టి అది గుర్తించక వీళ్ళు జంక్ ఫుడ్స్, అరుగుదల లేకపోవడం ఇవన్నీ మనకిప్పుడు దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు మనం ఏం తినేవాళ్ళం? నిజానికి వెళితే మనం ఒక కూర, పప్పు, ఆవకాయ, పచ్చడి, పెరుగు, దాంతో పాటు ఒకటి రసం. సో, మిరియాల రసము, వెల్లుల్లిపాయ రసమని, తర్వాత వాము రసమని, టమాటా రసమని, మినిమము మన ఇంట్లో ఏం వండుకున్నా సరే ఒక రసం అనేది పక్కన. మేడం ఇంతకుముందు ఇప్పుడు గూడా పెళ్ళిళ్ళలో అన్ని ఐటెమ్స్ పెడుతున్నారు. హ్మ్. సో, ఓన్లీ ఏదైనా ఫంక్షన్‌లకు మాత్రమే మనం అలా అన్నీ చేసుకొని తింటున్నాం. అవును. సో, అలాగా ఇంట్లో రెగ్యులర్‌గా మనం తీసుకుంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చంటారా? బయటపడొచ్చు. తప్పకుండా బయటపడొచ్చు. అంటే మనం ఈ రసాలు అవన్నీ తీసుకుంటూ మెయిన్‌గా వాటర్ కంటెంట్ అండి. ప్రతిరోజు కూడా మన శరీరంలో 60% వాటర్ అనేది మన బాడీలోకి వెళ్ళేటట్లు చూసుకోవాలి. ఓకే మ్యామ్. ఎందుకంటే తినే ఆహారము ఘన పదార్థం. అన్నీ కూడా వేపుళ్ళు అట్లా ఉండేవి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం వాటిని అవాయిడ్ చేయడం కుదరలేకపోతున్నాము. సో, దాంట్లో భాగంగా మన వాటర్ కంటెంట్ అనేది ప్రతి శరీరానికి అది అవసరం. ఓకే ప్రతి మ్యామ్. ఒక్కళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సో, వాటర్ అంటే ఏంటి? ఊరికే నీళ్లు తాగేలా. అంటే ఏది వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలను కూడా మనం తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో, ఆనపకాయ, సొరకాయ అని కొంతమంది అంటూ ఉంటారు. దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. బీరకాయ, ఆకుకూరల్లో కూడా బచ్చల కూర అటువంటి వాటిల్లో ఎక్కువ ఉంటుంది. సో, వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలన్నింటినీ మనం తీసుకోవచ్చు. పీచు పదార్థాలు మెయిన్‌గా. అంటే మనం తినే ఆహారాన్ని అది మెల్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. పీచు పదార్థం ఎప్పుడైతే ఉంటుందో జీర్ణ వ్యవస్థ బాగా సులువుగా జరిగి, సో, ఈ యొక్క కాన్‌స్టిపేషన్‌ని కంట్రోల్ చేసి ఓకే మ్యామ్. సజావుగా జరగటానికి సహాయపడుతుంది. సో, అలాంటి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల చాలా ఆయిల్‌ని, మసాలాని అవాయిడ్ చేయటం. ఇంకొకటి చాలా సార్లు అందరికీ ముఖ్యంగా గమనించండి. కాపోతే దాన్ని అవాయిడ్ చేయండి. గుర్తించండి ఈ విషయం మాత్రం. మనము మోషన్ అవ్వలేదు. సాధారణంగా మోషన్ అనేది రోజుకొకసారి, 2 సార్లు. ఇది సర్వసాధారణం. అంతకన్నా కొంతమందికి 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, 5 రోజులు రాదు. సో, అలా రాకుండా ఉండడాన్ని ఈ కాన్‌స్టిపేషన్‌గా మనం గుర్తిస్తాం. మలబద్ధకంగా గుర్తిస్తాం. ఓకే మ్యామ్. ఈ గుర్తించిన దాంట్లో మనం ఇయన్నీ కూడా మనం అలవర్చుకుంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, పీచు పదార్థాలు ఉండేవి. ఫిష్ కూడా. ఫిష్ కూడా తింటే ఈజీగా మనకి డైజెస్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. సో, చాలామంది మీరు తినేటప్పుడు మీరు గమనించే ఉంటారు. సో, అలా మనకి ఈరోజు ఫిష్ తిన్నప్పుడు ఈజీ మోషన్ అవుతుంది అని. సో, అంటే దాంట్లో మనకి కావాల్సిన మోషన్‌కి సంబంధించినవన్నీ కూడా కంటెంట్ అన్నీ కూడా అందులో ఉంటాయి. వీటన్నిటితో పాటు కూడా ఎప్పుడైతే మనకి మోషన్ అవ్వలేదు, మనం స్కిప్ చేస్తూ ఉంటాం. బిజీ స్కెడ్యూల్ అనో, ఆఫీస్‌కి వెళ్ళాలనో, లేకపోతే సిగ్గుతోటో పిల్లలు స్కూల్‌లో సిగ్గుతో చెప్పరు చాలామంది. చిన్నపిల్లలు కూడా సిగ్గుపడి మోషన్‌కి వెళ్ళరు. సో, అలాంటప్పుడు కూడా వెళ్ళకుండా ఉంటే ప్రాబ్లమ్ ఏంటి అంటే, తిరిగి మన ఆ ఫ్లూయిడ్స్‌లో ఏదైతే ఆ మోషను తయారై ఉన్న దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ తిరిగి మన శరీరానికి వెనక్కి తీసుకోవడం జరుగుతది. ఓకే నీటి మ్యామ్. శాతం లేకపోవడం వల్ల. దాని కారణంగా మనకి అనేక రకాల వ్యాధులు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. సో, ఇవన్నీ ఒక కారణం కాబట్టి నీటి కంటెంట్‌ని ఎక్కువ తీసుకుంటూ, పీచు పదార్థాలను ఎక్కువ తీసుకుంటూ, ఆకుకూరలను ఎక్కువ తీసుకుంటూ, దానిలో భాగంగా ప్రతిరోజు ఫ్రూట్. ఓకే మ్యామ్. సో, ఏ ఫ్రూట్స్ మనం తీసుకుంటే కూడా తొందరగా మనకి విరోచనకారి అవుతుంది.
జామ పండు ముఖ్యంగా అందులో సి ఓకే మ్యామ్. విటమిన్ ఉంటుంది, కొన్ని విటమిన్స్ ఉంటాయి, ఏ విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఓకే మ్యామ్. వీటన్నింటినీ అది జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఓకే మ్యామ్. అట్ ది సేమ్ టైము మనకి మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే మ్యామ్. సో అలాగా మనం టిఫిన్ అది తీసుకున్న తర్వాత కానీ తీసుకోవచ్చు ఒక ముక్క, తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవచ్చు, రాత్రి భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. పండుని తీసుకుంటే, షుగర్ ఉన్న వాళ్ళు పండుని తీసుకుంటే ఎటువంటి సమస్య రాదు. ఓకే మ్యామ్. సో చక్కగా మనకి అది జీర్ణకారి అవుతుంది. కొంతమందికి పెయిన్, కడుపులో నొప్పిగా ఉంది అంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు అది తింటే మాత్రం కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. ఓకే మ్యామ్. దాంతోపాటు ఇక్కడ గ్రేప్స్ కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. గ్రేప్ జ్యూస్ రోజులో ఒకసారి గ్రేప్ జ్యూస్ ఈవినింగ్ 4 o'clockకి తాగండి, నైట్ పడుకునే ముందు తాగండి. రసం తాగుతున్నాం మేడం, అన్నీ చేస్తున్నాం మేడం అంటే మీరు అన్నీ చేస్తున్నారని చెప్తున్నారు, కానీ నేను గమనించింది, కొంతమంది నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పింది, మేమేం పాటించాలి అడుగుతున్నారు కానీ వింటున్నారు కానీ పాటించట్లేదు. ఓకే మ్యామ్. ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి అంటున్నారు. ఎంతకాలం మనం మెడిసిన్స్ తీసుకుంటాం? అలా కాకుండా మన ఇంట్లో మన ఎదురుగా కనబడే ఇంగ్రీడియంట్స్ తోటి మన యొక్క మలబద్ధకాన్ని, ఈ కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేసుకునేది మన చేతిలోనే ఉంది. ఓకే. సో ఈ జ్యూస్ కానీ, జాంపండు జ్యూస్ కానీ, ఓకే మ్యామ్. సో మనం ఇక్కడ చూపిస్తాం జాంపండు జ్యూస్ కానీ, జాంపండు ముక్కలు చేసి పెప్పర్ కానీ, సాల్ట్ కానీ దీనిపైన చల్లుకొని తినొచ్చు. ఇంకోటి చెప్పాలండి, జాంపండు తింటే మన స్కిన్ ఎంత చాలా గ్లోగా ఉంటుంది. ఓకే సో మ్యామ్. పూర్వీకులు ఎప్పుడు పళ్ళు ఎక్కువ తినేవారు, తింటే వాళ్ళ స్కిన్ చాలా బాగుండేది, షైనీగా కూడా ఉండేది. ఓకే మ్యామ్. సో నిజంగా ఒక ఒక పెద్ద ఆయన 78 సంవత్సరాలు, కానీ ఆయన ఫేస్ మాత్రం ఎంత గ్లోగా ఉండేది. అడిగాం మేము, ఆయన ఓకే. ఎక్కడికి వెళ్ళినా జాంపండు ఒక బాక్స్లో పెట్టుకొని పట్టుకెళ్ళిపోయేవారు. ఓకే. 3 రోజులు ప్రయాణం చేస్తున్నా అంటే దీని ఉపయోగం తెలియక పెట్టుకున్నారా ఆయన? సో దీని యొక్క ఉపయోగం చాలా ఉంది. అలాగే గ్రేప్స్, ఓకే ఇది మ్యామ్. ఈ గ్రేప్స్ ఏంటంటే మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఓకే మ్యామ్. సో మంచి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. సో ఈ జ్యూస్ తాగడం వల్ల కూడా మనం సుఖ విరోచనం అవడానికి ఉంది. ఓకే అలాగే మ్యామ్. మగ్గిన పండు, ఓకే మ్యామ్. అరటిపండు, ఈ అరటిపండు తినడం వల్ల కూడా దీంట్లో కూడా మనకి ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం, పొటాషియం అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ పేర్లు చెప్తున్నామంటే ఆ పేర్లు మనకు తెలియకపోవచ్చు, కానీ మనకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ పండు తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని కనీసం మీరు తెలుసుకోగలిగితే కూడా మీరు ఈ మలబద్ధకాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే మ్యామ్. సో రోజులో 3-4 లీటర్లు వాటర్ని తీసుకోవాలి. అది మజ్జిగ రూపంలో కానీ, బార్లీ రూపంలో కానీ, సో కొబ్బరి నీళ్ళ రూపంలో కానీ, వీటన్ని రూపంలో కూడా మనం ఆ కంటెంట్ తీసుకోవచ్చు, వాటర్ కంటెంట్ని. అదేవిధంగా ఇక్కడ మనము ఇంకొకటి ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ అన్నీ తయారు చేశాం సార్. ఓకే మ్యామ్. మేము ఒక 8-9 రకాలతోటి ఇది తయారు చేయడం జరిగింది. ఓకే మ్యామ్. ఇది వాటర్లో ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఒక 1/2 స్పూన్ పౌడర్ తీసుకొని బాగా మరిగించి 1/2 గ్లాస్ అయిన తర్వాత ఇది తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. అలాగే ఈవినింగ్ 4 o'clockకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ నీరు శాతం, ఇది తీసుకొని మళ్ళీ ఊరుకోకూడదు, ఎక్కువ Okay. నీరు శాతాన్ని కూడా బాడీకి పంపించాలి. ఓకే మ్యామ్. దీనివల్ల ఎటువంటి బ్యాక్టీరియా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇతర అనారోగ్య సమస్యల నుంచి మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే మ్యామ్. సో కంట్రోల్ చేసి మనము సో ఈ కషాయం అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ma'am. ఇది మనం వాళ్ళు చేసుకోగలుగుతారా అంటే చాలా 8 రకాలు ఉన్నాయండి. సొంటి ఉంది, పుదీనాకు ఉంది, తులసి ఉంది, ఉసిరి పొడి ఉంది, తర్వాత మెంతి ఉంది, జీలకర్ర, వాము, తర్వాత లవంగ, దాల్చిము, యాలకు, అంటే ఇవన్నీ కూడా మసాలా దినుసులు అండి. అంటే అవును, మన దగ్గర ఉన్న మసాలా దినుసులే, మన ఇంట్లో ఉన్నవే, కానీ మనం ఏది ఎంత మోతాదులో వేయాలన్నది మనకు తెలియక కొన్ని మనం వాడలేకపోతాం. సో వీటన్నింటినీ కలిపి మనం ఒక పౌడర్ కింద రెడీ చేసి ఉంచాము. దీన్ని కషాయంగా కూడా మనం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్కి బాగా చాలా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది. ఓకే సో మ్యామ్. అందుబాటులో ఉన్న జాంపండు కానీ, గ్రేప్స్ కానీ, అరటిపండు కానీ ఇట్లా తీసుకుంటూ. సో ఇంకోటి ఏంటంటే ఆముదం కూడా పూర్వకాలంలో ఆముదం ఇచ్చేవారు. ఓకే మ్యామ్. సో 1 స్పూన్ ఆముదం తీసుకోవడం ఏంటి, విరోచనాన్ని జారుడు చేయడానికి, అంటే ఏదైతే గట్టిపడిన విరోచనం ఉన్నదో దాన్ని జారుగా చేయడానికి వాటర్ ఆముదము ఉపయోగపడుతుంది. సో
సో ఆముదం మనం తీసుకున్నాం అనుకోండి సార్, నైట్ పడుకున్నప్పుడు అన్నా తీసుకోవచ్చు, మార్నింగ్ అన్నా తీసుకోవచ్చు. కానీ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కానీ ఓకే. అట్లా అనిపిస్తుంది. అందుకని చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు. కానీ ఓకే. తీసుకోగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. ఓకే మ్యామ్. సో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. అండ్ 9 ఇంగ్రీడియెంట్స్ కదా మేడం. ఈ 9 ఇంగ్రీడియెంట్స్ పౌడర్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అయితే పూర్తిగా తగ్గించుకోవచ్చని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.